ఓకే. నేను ఒక రీల్ చూసాను. ఎవరో ఒక అతని గురించి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి సంబంధించి హెల్ప్ వాళ్ళ వైఫ్ బాబు పుడితే వాళ్ళకి హార్ట్‌లో హోల్ ఉంది. సో కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక అది నాకు వీడియో పెట్టారు. అది అసలు నాకు చేయమని ఎవరు చెప్పలే. ఓకే. నేనే ఎవరు పర్సనల్ అసలు అతను? అతను ఇన్ఫ్లుయెన్సరే, ఆ! బట్ వరంగల్లో ఉంటాడట. ఓకే. వేరే అన్న చెప్పినాడు ఇట్లా అంటే, సరే మనం కూడా చేద్దాం, పోయేదేముంది మా అంటే ఒక రీల్ పెడదాం మన తరపున, ఒక ఎన్నో కొన్ని రావచ్చు కదా అని పెట్టాను. ఎంతో కొంత హెల్ప్ అయ్యిందా? హెల్ప్ అయింది, బాగానే వెళ్ళింది, 1,00,000 అట్లా అదే వెళ్ళింది. చూసాను రీచ్. రీచ్ వెళ్ళడం వేరు, వాళ్ళకి హెల్ప్ అవ్వడం వేరు హెల్ప్ కదా. అనేది ఇక చూడలే, కామెంట్స్ అంతా చూడలే, నార్మల్గా వీడియో అది చేసి పెట్టాను. అంటే నువ్వే స్టార్ట్ చేసావు కాబట్టి ఆ రీల్ పెట్టడం నీ థాట్ అది. నీ నంబర్ కాదా? ఏది నా నెంబర్ నాది కాదు, వాళ్ళది పెట్టా, స్కానర్ నెంబర్ వాళ్ళది పెట్టుకుంటే బాగోదు. వాళ్ళ రియాక్షన్ ఏంటి తర్వాత మరి? ఏం రెస్పాన్స్ ఏమి ఇవ్వలేరు నాకు. అదేంటి? కొలాబ్ అయితే యాక్సెప్ట్ చేసినారు. నువ్వు అంత హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఇక help అయి వాళ్ళు ఆ ఉంటది కదా. సిచ్యువేషన్ లో ఉంటారు, అంత ఆ బట్టి తర్వాత అయినా అది క్లియర్ అయ్యి ఇప్పుడు ఆ బాబు బానే ఉన్నాడా? బాగానే ఉంది. మరి తర్వాత నిన్ను కనీసం ఒక మాట అన్నా చెప్పాలి కదా. చెప్పలేదు. నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు, ఎందుకు మనం హెల్ప్ చేసినాం అయిపోయింది. అది ఎక్కడో దగ్గర 2 months అవుతుంది అనుకుంటా. ఓకే. అదే చాలా మ్యాటర్ ఉంది అసలు.